ఇక్కడ కార్యకర్త నా నాయకుడిని అంటావా అని చెప్పేసి ముందెళ్ళి చొక్కాలు చింపుకొని పోరాడతాడు. కానీ ఒక్క కార్యకర్తకి ఇలా జరిగిందని చెప్పేసి ఒక నాయకుడు ఎప్పుడైనా చొక్కాలు చింపుకున్నాడా? అసలు తెలంగాణలో వచ్చేసరికి ముఖ్య సమస్యలు ఏంటంటే ఇక్కడ పేదవాడు పేదవాడుగానే మిగులుతున్నాడు, ఉన్నోడు ఉన్నోడుగానే ఉంటున్నాడు. గ్రాడ్యుయేట్ ఓట్లు వేస్తే మీరు గద్దెనెక్కారు కదా తీన్మార్ మల్లన్న గారు. ఏ రోజైనా ఈ విద్యార్థుల గురించి ఒక్కసారి మండలిలో కానీ బయట ధర్నా కానీ చేశారా? ఇక్కడ ప్రజెంట్ సఫర్ అవుతున్న ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా, ఆ ఇష్యూస్ని డైవర్షన్ చేసి మండల కమిషన్ వ్యతిరేకించింది ఆ రోజు కాంగ్రెస్. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్సీస్ ఉండి వీరిద్దరు చేసేది ఇలాంటి రాజకీయాలైనా? రాజకీయ నాయకులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో ఇక్కడ ప్రజలు కార్యకర్తలు పిచ్చోళ్ళు అవుతున్నారు. ఈ వీడియో చూసే ముందు మొత్తం చూసిన తర్వాతనే కమెంట్ చేయండి. మధ్యలో వచ్చి సగం సగం చూసి కమెంట్ చేస్తే మాత్రం ఈ సమస్యలకి మీరు నిజమైన ద్రోహులు అని చెప్పేసి నేను అనుకుంటాను. శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, గత 2 రోజులుగా మనం ఆదివారం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే దాని దగ్గర ముందు నుంచి ఒక తెలంగాణలో వచ్చేసరికి నేనంటే నేను అని చెప్పేసి ఎవరైతే తీన్మార్ మల్లన్న గారు, కవిత గారు తెగ పోరాటాలు చేస్తున్నారు. వీరి పోరాటం వారి వ్యక్తిగత హైప్ కోసమా, బీసీలకి నిజంగా వీళ్ళు న్యాయం చేద్దామని వీళ్ళు చేస్తున్నారంటే ఇది వారి వ్యక్తిగతంగా మనం వదిలేద్దాం ఫ్రెండ్స్. వీళ్ళిద్దరిని మనం ఎవరిని కరెక్ట్ అని చెప్పాం, ఒకరిని రాంగ్ అని చెప్పాం. కానీ ఒక మహిళని ఆ మాటలు అనకూడదని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారికి ఇంకోసారి ఎప్పుడు ఇట్లా రిపీట్ చేయొద్దని చెప్పేసి మనం కోరుకుందాం. కవిత గారి అభిమానులు కూడా వ్యక్తిగతంగా భౌతిక దాడిలో ఈ రాజ్యాంగాన్ని మనం ఎట్లయితే మనం రిజర్వేషన్ గురించి కొట్లాడుతున్నామో మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఆ వేరే తరిక కూడా ఉంటుంది. సో రాజ్యాంగాన్ని గౌరవించేసి ఇట్లా భౌతిక దాడులు కూడా చేయొద్దనేసి మనం కోరుకుందాం. అండ్ ఆవేశాలు ఎవరికైనా వస్తాయి, కానీ ఆవేశంలో బలయ్యేది నువ్వే ఫ్రెండ్, గుర్తుపెట్టుకో. అక్కడ కవిత గారు మంచినే ఉంటారు, ఇక్కడ తీన్మార్ మల్లన్న గారు మంచినే ఉంటారు. మధ్యలో బలయ్యేది కార్యకర్త. ఆ కార్యకర్త యొక్క బాధనే మనం ఈరోజు వీడియోలో చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ కార్యకర్త నా నాయకుడిని అంటావా అని చెప్పేసి ముందెళ్ళి చొక్కాలు చింపుకొని పోరాడతాడు. కానీ ఒక్క కార్యకర్తకి ఇలా జరిగిందని చెప్పేసి ఒక నాయకుడు ఎప్పుడైనా చొక్కాలు చింపుకున్నాడా? ఎప్పుడైనా ఆలోచించారా? నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా, వారి ఫ్యామిలీ గురించి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని అన్నారు వీళ్ళని అన్నారు అని చెప్పేసి నువ్వు వేసుకొని వెళ్ళి కొట్టి తన్ని వస్తావు. కానీ ఎండ్ ఆఫ్ ది డే నీ ఫ్యామిలీ గురించి ఎవరైనా వచ్చారా? నీ ఫ్యామిలీలో ఒక పర్సన్ని, మీ అమ్మగారినో మీ భార్య గారినో లేకపోతే మీ అన్ననో అక్కనో ఎవరైనా ఒక మాట అంటే నీ నాయకుడు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చారా? వస్తే అలాంటి నాయకులు మంచోళ్ళే. కానీ 100కి వచ్చేసరికి ఒక 30% నాయకులే కార్యకర్తల్ని పట్టించుకుంటున్నారు, కానీ 70% మంది నాయకులు కార్యకర్తల్ని పట్టించుకోరు. ఒక 30% కూడా, ఎందుకంటే వారు కార్యకర్తల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, గ్రౌండ్ రూట్స్ తెలుస్తుంది కాబట్టి 30% ఆఫ్ నాయకులు వారు ఆ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి వారు చూస్తారు. అయితే ఇక్కడ మనం కార్యకర్తని నిందిద్దామా నాయకుడిని నిందిద్దామా అంటే నాయకుడికి చాలామంది టెన్షన్స్ ఉంటాయి, నియోజకవర్గాల్లో చాలామంది ఉంటారు. సో ఇక్కడ వారి యొక్క కార్యకర్త కోసమే కాదు కాబట్టి నాయకుడిని కూడా మనం ఏమనలేం ఫ్రెండ్స్. కానీ కార్యకర్త ఎందుకు ఇంత బాయిల్డ్ అవుతుందంటే ఆ జెండాని మోసిన ఆ పొగరైతే ఉందో ఆ కార్యకర్త నా నాయకుడికి ఒక ఈగ కూడా వాలనియొద్దని చెప్పేసి కార్యకర్త అనుకుంటాడు. కానీ 30% ఆఫ్ నాయకులే, లీడర్సే కార్యకర్తలను బట్టి. ఇక్కడ ఏమంటున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు కవిత గురించి కానీ తీన్మార్ మల్లన్న గురించి కానీ సోషల్ మీడియాలో మీరు వార్స్ పెట్టుకుంటున్నారు, సోషల్ మీడియా వార్. అది కాస్త రెచ్చిపోయి ఇంకా వ్యక్తిగత దాడులు కూడా జరుగుతాయి, వ్యక్తిగతంగా మీరు కొట్టుకుంటారు కూడా ఇన్ ఫ్యూచర్లో. కానీ నీకోసం ఎవరైనా కొట్లాడుకుంటారు. నిజంగా బీసీలకి వీళ్ళు ఇలా చేద్దాం అనుకుంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినప్పుడు ఇదే తీన్మార్ మల్లన్న ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేయలేదు? ఆ రోజు రేవంత్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేసి వారు ఎమ్మెల్సీ ఏ పార్టీ నుంచి అయ్యారు? ఎమ్మెల్సీ అయిన తర్వాత అక్కడ సామాన్య న్యాయం బీసీలకు జరిగిందా? దాని తర్వాత సామాన్య న్యాయం జరగకపోతే ఆయన రిజైన్ చేసిండు అనుకోండి. అయితే ఇప్పుడు తెర మీదకి ఈ బీసీ ఉద్యమం అనేది ఇప్పుడు తీసుకొచ్చారు, ఏదైతే తీన్మార్ మల్లన్న గారు. హర్షినిద్దాం, దానికి 100% వారు ఉద్యమించాలి. కానీ బీసీ అని చెప్తున్నప్పుడు నీకు ఓటు వేసింది ఒక బీసీ మాత్రమే కాదు కదా బ్రదర్. 100% నీకు బీసీ ఒకళ్ళే ఓటేశారా? వేలేదు కదా, దాంట్లో ఎస్సీ ఉంటాడు, ఎస్టీ ఉంటాడు, మైనారిటీ ఉంటాడు, ఓసీ వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు కదా. వాళ్ళందరూ నీకు ఓటేసిన వాళ్ళే కదా. వారికి మీరేం న్యాయం చేస్తున్నారు? అసలు తెలంగాణలో వచ్చేసరికి ముఖ్య సమస్యలు ఏంటంటే ఇక్కడ పేదవాడు పేదవాడుగానే మిగులుతున్నాడు, ఉన్నోడు ఉన్నోడుగానే ఉంటున్నాడు. ఎందుకు ఈ సబ్జెక్ట్ చెప్తున్నా అంటే ఇప్పుడు రేషన్ కార్డ్స్ వస్తున్నాయి. రేషన్ కార్డ్స్ ఎవరికి వస్తున్నాయి బ్రదర్? నిన్న రేవంత్ రెడ్డి గారు తుంగతుర్తి సభలో రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నాయి ఈ రోజు నుంచి అని చెప్తున్నాడు. ఇక్కడ ఎంతమందికి రేషన్ కార్డ్స్ వస్తున్నాయి? తీన్మార్ మల్లన్న గారు మీరు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఇట్లా బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వేరే పార్టీలో ఉన్న బీసీ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వారికి, ఆ కుటుంబానికి కానీ ఆ వారికి కానీ
రేషన్ కార్డ్స్ ఇవ్వట్లేదు. కవిత గారు మీకు కూడా ఈ రేషన్ కార్డ్స్ ఇవ్వట్లేదు మీ కవిత గారు. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీసీ రిజర్వేషన్ అన్నారో మీరు ఢిల్లీ దాకా వెళ్ళారు కానీ ఇక్కడ గల్లీలోనే రేషన్ కార్డు ఇవ్వట్లేదు కవిత గారు. మరి దీని గురించి మీ స్పందన ఏంది? అండ్ ఇక్కడ ఎరువులు సమస్య అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే ఆధార్ కార్డ్స్ పెట్టేసుకొని అక్కడ వెయిట్ చేస్తున్నారు క్యూ లైన్స్. మరి ఈ సమస్య తీన్మార్ మల్లన్న గారికి కానివ్వండి, ఇటు కవిత గారికి కానివ్వండి కనబడిందా? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెద్ద ఇష్యూ జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు కాలేజెస్లో ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇవ్వకపోవడం వల్ల వారికి సకాలం బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల వారు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు అక్కడ కాలేజ్ యాజమాన్యం. మీరు విద్యార్థిలో ఓట్లేస్తే, గ్రాడ్యుయేట్ ఓట్లేస్తే మీరు గద్దెనెక్కారు కదా తీన్మార్ మల్లన్న గారు. ఏ రోజైనా ఈ విద్యార్థుల గురించి ఒక్కసారి మండలిలో కానీ బయట ధర్నా కానీ చేశారా? ఎప్పుడు చూసినా ఆ మీడియా ఛానల్స్లో చెప్పొద్దని చెప్పి ప్రజలకి ఒక ఇన్ఫర్మేటివ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ అసలు బీసీలకి అంటే ఇప్పుడు స్టూడెంట్స్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది ఫ్రెండ్స్? ఎస్సీ ఎస్టీ బీసీలకి కదే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది. వారికి నువ్వు ఏం న్యాయం చేస్తున్నారు మల్లన్న గారు? ఒక్కసారి బీసీ రిజర్వేషన్ అనేది 100% చేయాల్సిందే అది. కానీ ఇక్కడ ప్రజెంట్ సఫర్ అవుతున్న ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా, ఆ ఇష్యూస్ని డైవర్షన్ చేసి మీరు ఒక్కదాన్నే మీరు టార్గెటెడ్ చేసుకుంటా అది దేనికోసం మీరు ఇప్పుడు పోట్లాడుతున్నా అంటే స్థానిక ఎలక్షన్స్లో రిజర్వేషన్ కావాలని. స్థానిక ఎలక్షన్స్ రిజర్వేషన్ వస్తే వారేమైనా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్తారా? లేకపోతే నీ లెక్క మండలిలో కూర్చుంటారా? వాళ్ళు ఇదే ఊర్లో తిరగాలి. ఇదే ఊర్లో రేపొద్దున ఇదే బీసీ నాయకుడిని నా ఫీజు రియంబర్స్మెంట్ కాలేదన్నా అంటే అక్కడ ఉన్న నాయకుడు ఏం చేయగలడు? పైన మండలిలో ఎమ్మెల్యేగా మీరున్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు ఇప్పుడు దాకా ఎందుకు డిస్కషన్ చేయట్లే? ఇక్కడ లోకల్లో సర్పంచ్లు ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏమైనా చేయగలరా? అక్కడ చేయాల్సింది ఎవరు? ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్సీగా మీరున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వారు కదా చేయాల్సింది ఫీజు రియంబర్స్మెంట్ గురించి. నిన్న తుంగతుర్తి సభలో వచ్చేసరికి 1,00,000 ఉద్యోగాల్లో ఇంకా సంవత్సరం లోపనే అన్నాడు. ఎలక్షన్స్ తర్వాత నిజంగా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తారా? ఇచ్చే దాఖలాలు ఉన్నాయి. అసలు ఎలక్షన్ అయిన తర్వాత అసలు ఓట్లన్నీ మీకు ఫేవర్గా వేసిన తర్వాత అసలు మీరు నెక్స్ట్ టర్మ్లో మీరు చూసుకుంటారు కానీ ఈ టర్మ్లో మీరు ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా? ఇచ్చే ఛాన్స్ ఉందా? దీని గురించి కరెంట్ ఇష్యూస్ గురించి మీరు పట్టించుకోకుండా మీరు ఇక్కడ స్థానిక ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ కావాలంటే 100% స్థానికలే బీసీ రిజర్వేషన్లో వస్తారండి. 42% మీరు అన్నారు కదా, 42% ఇక్కడ వస్తారు. కానీ రేపొద్దున ఇక్కడ సర్పంచ్లని అడగగలరా వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, వీరికి రావాల్సిన జాబ్స్ గురించి కానీ, వీరికి రావాల్సిన ఎరువుల బస్తాల గురించి కానీ వీళ్ళని అడగగలరా సర్పంచ్లని? అప్పుడు సర్పంచ్ ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ముందు వెళ్ళగలడు? ఈ కరెంట్ ఇష్యూస్ని మీరు డైవర్షన్ చేయడానికి 6 గ్యారంటీలు అని చెప్పేసి, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి అవి చెప్పి ఇవి చెప్పి ముందు ఒక ఉద్యమాన్ని మీరు తీసుకెళ్తున్నారు. ఆ ఉద్యమానికి మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ ఉద్యమాన్ని కంపల్సరీ జరగాలి. ఎప్పటి నుంచో మండల్ కమిషన్ నుంచి జరగాల్సిన ఈ ఉద్యమం ఇప్పటికైనా కాంగ్రెస్ కళ్ళు తెరిసి మండల్ కమిషన్ అప్పుడు వచ్చుంటే అప్పుడు కాంగ్రెస్ అపోజ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న గారు కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజు మండల్ కమిషన్ వ్యతిరేకించింది ఆ రోజు కాంగ్రెస్. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్సీ. ఈరోజు మీరు అదే పార్టీలో నుంచి మీరు గెలిచారు కాబట్టి మీరు బీసీకి రిజర్వేషన్ స్థానికంగా తేండి. కానీ వీళ్ళకి సర్టిఫికేట్ రావట్లే. మల్లన్న నువ్వు ఒక ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నువ్వు ఉన్నావు. మీ ఒక యూత్కి ఏదో చేస్తావని నిన్ను గెలిపించారు. ఆ యూత్కి నువ్వు ఏం గ్యారంటీ ఇస్తున్నావు? రేవంత్ రెడ్డి గురించి పక్కన పెట్టబ్బా. నువ్వు ఇక్కడ ఖమ్మంలో ఉన్న పోరగాలకి, వరంగల్ ఉన్న పోరగాలకి, నల్గొండలో ఉన్న పోరగాలకి నువ్వే న్యాయం చేస్తున్నావు యాజ్ ఏ ఎమ్మెల్సీగా. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైనా నీకు వచ్చిందా? నీకు ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఏమన్నా? కవిత గారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఇక్కడ రైతులకు ఉంది, ఇబ్బంది పడుతున్నారు. మెడికల్ కాలేజెస్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పేసి అక్కడ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇక్కడ వచ్చేసరికి కాలేజెస్ డిస్క్వాలిఫై చేస్తుంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అంతే ఉంది, నిరుద్యోగ సమస్య అంతే ఉంది. ఒక మండలిలో కూర్చొని పెద్దల సభలో ఇద్దరు కూర్చొని మీరు చేస్తున్న రాజకీయాన్ని ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ కింద చూడాలా? లేకపోతే మీరు బీసీలకు నిజంగా న్యాయం చేస్తే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ సాల్వ్ చేయాలి కదా. వీరు వచ్చేసరికి మండలిలో ఉన్నారు, అంటే పెద్దల సభ. ఆ కౌన్సిల్లో ఉండి వీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నట్టు వీరు ఒకసారి ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి. ఈ ప్రజల సమస్యలు మీరు చేస్తున్న రేపొద్దున మీరు మళ్ళీ ఎలక్షన్కి ఓట్ అడగడానికైనా చాయిస్ ఉంటుంది. లేకపోతే మీ ఇద్దరిలో కాదు ఏ నాయకుడిని కూడా తిరగనివ్వరు ఇక్కడ మీరు చెప్పిన హామీని నెరవేర్చకపోతే అని చెప్పేసి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న నానుడి. ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఇష్యూస్ని, ప్రజెంట్ ఇక్కడ బీసీలు సఫర్ అయ్యే ఇష్యూస్ని, ఇక్కడ ఎస్సీ ఎస్టీ సఫర్ అయ్యే ఇష్యూస్ని, ఓసీలు సఫర్ అయ్యే ఇష్యూస్ని దాన్ని పట్టించుకోండి. ఫస్ట్ మీకు చేతులు జోడించి మరీ చెప్తున్నా, ఫస్ట్ ఇష్యూస్ని పట్టించుకోండి. ఇక్కడ చాలామంది
అసలు జాబ్స్కి వెళ్లకుండా అవుతుంది సర్టిఫికెట్స్ రాకపోతే. మీరేమంటారు ఫ్రెండ్స్? నిజంగా ఈ కరెంట్ ఇష్యూస్ని డైవర్షన్ చేయడానికి వీరు ఇలా ట్యాకిల్ చేస్తున్నారు. ఒక ఇద్దరు ఎమ్మెల్సీస్ ఉండి వీరిద్దరు చేసేది ఇలాంటి రాజకీయాలేనా? ఒక ఇద్దరు ఎమ్మెల్సీస్ కదబ్బా, వీళ్ళు పెద్దల సభలో కూర్చున్నారు కదా, కావాలని ఇది చేస్తున్నారా? ఇక్కడ స్థానికంగా వీరు చెప్పినట్టే ఇక్కడ 42% రిజర్వేషన్ వస్తే నేను చెప్పిన క్వశ్చన్స్ కరెక్టా కాదా? ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి, ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎంత ఉంది, రైతులకు సమస్య అంతే ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మన మెడికల్ కాలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, ఇక్కడ చదువుకున్న ఇప్పుడు మిడిల్లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్కి ఇబ్బంది, వాళ్ళకి ఒకవేళ కాలేజ్ రికగ్నిషన్ పోతే మన నీటి సమస్య అంతే ఉంది, వర్షాలు సరిగా లేవు, ఇన్ని సమస్యలు ఉంటే మీరు స్థానిక ఎలక్షన్స్ కోసం ఇక్కడ లీడర్ని కోసం మీరు ఫైట్ చేస్తున్నా, రేపు పొద్దున్న కూడా స్థానిక ఎలక్షన్స్లో సర్పంచ్ మీరు మన 42% నుంచి వచ్చిన బీసీ సర్పంచ్ మొహం ఎక్కడ పెట్టుకుంటారు? మల్లన్న మొహం ఎక్కడ పెట్టుకుంటారు? కవితక్క, ఫస్ట్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ కోకొల్లలు ఉన్నాయి, దాని గురించి మీరు మాట్లాడండి. యాజ్ ఎ జర్నలిస్ట్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి, ఒక కౌన్సిల్లో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చెప్పిన దాంట్లో తప్పులు ఉంటే మీరు కమెంట్స్ రూపంలో వేసుకోండి ఫ్రెండ్స్, ఫుల్ రైట్స్ ఇచ్చేస్తున్నాను. వీడియో మొత్తం చూసి మాత్రమే కమెంట్స్ చేయండి. ఈ వీడియో చూసే ముందు మొత్తం చూసిన తర్వాతనే కమెంట్ చేయండి. మధ్యలో వచ్చి సగం సగం చూసి కమెంట్ చేస్తే మాత్రం అసలు మీరు ఈ సమస్యలకి మీరు నిజమైన ద్రోహులు అని చెప్పేసి నేను అనుకుంటా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేసి ప్రతి మీ ఫ్రెండ్స్కి, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, రైతులు ఉన్నారో, ఇక్కడ మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారో వారందరికి తప్పనిసరిగా షేర్ చేయండి. రాజకీయ నాయకులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో ఇక్కడ ప్రజలు, కార్యకర్తలు పిచ్చోళ్ళు అవుతున్నారు. ప్రజాహితం కోసం నేను మాట్లాడేది ఏమైనా తప్పుందా? ప్రజాహితం కోసం వారు చేస్తుంది ఏంది, మనం మాట్లాడేది ఏంది? ఇది ప్రతి ఒక్కడి వాణి కదా, ఇది ఛానల్ మీకోసం పెట్టింది ఫ్రెండ్స్. ఇది ప్రజావాణిగా ఇక్కడ వినిపించాలనేసి మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.